హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు ఈజీ అండ్ సింపుల్ వేలో క్యాప్సికమ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నా. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక అందులోకి ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులన్నీ వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు చిటపట్లాడిన తర్వాత క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసి బాగా వేపండి. ఇది కొద్దిగా లైట్గా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టమోటా ఇందులోకి వేయండి. వేసి బాగా కలుపుకోండి. అవి కాస్త మగ్గిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గనివ్వండి. తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా కారం పొడి, అలాగే ఇందులోకి కొంచెం పావుబాజీ మసాలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే నేను ఇక్కడ కొద్దిగా పావుబాజీ మసాలా వేస్తున్నాను. దీనివల్లే క్యాప్సికమ్ రైస్కి కొద్దిగా టేస్ట్ వస్తుంది. సో ఇది ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసి బాగా కలుపుకోండి. అంతే, వేడి వేడి క్యాప్సికమ్ రైస్ రెడీ. నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.